సంగారెడ్డి పట్టణంలో స్థానిక గంజిమయాల్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 38 వార్డుల నుంచి 38 వార్డుల అభ్యర్థులతో పాటు వార్డు బస్తీలో ఉన్న ప్రజలు పేదలు అందరూ సంగారెడ్డి సభకు వచ్చి మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నికలు వస్తున్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఒక అప్పీల్ చేసుకున్నాం ఇవాళ ప్రజలకందరికీ. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఎన్నో స్కీమ్లు వచ్చినాయి, ఇంకా ఎన్నో రాబోతున్నాయి. ఇంతకుముందు మా నాయకుడు చెప్పినట్టు ఎన్నో రాబోతున్నాయి. ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళ జాగాలు ఇస్తున్నాం. గతంలో డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ 10% 20% ఇచ్చిర్రు. మా దగ్గర ఎన్నో డబుల్ బెడ్రూమ్ 560 డబుల్ బెడ్రూమ్ మిగిలిపోయినాయి, మళ్ళీ శిథిలావస్థకు వచ్చినాయి. కానీ మేము ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఇందిరమ్మ ఇళ్ళకి వచ్చి గృహప్రవేశాలు చేసిర్రు. ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఈ నెల స్కీమ్ లో 7,460 ఇళ్ళ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. కానీ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో మనం తీసుకోలేకపోయినాం. ఎన్నికలైన ఎంబడే ఆ 7,460 ఇందిరమ్మ ఇళ్లను సంగారెడ్డి నియోజకవర్గం కేటాయించడం జరిగింది. మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, మరి జిల్లా మంత్రి దామోదర్ రాయలసీమ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి నేతృత్వంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో పేదల సంక్షేమాలు తీసుకోవడానికి ఈ రోజు నాంది పలకడం జరిగింది. మా అభ్యర్థులను గెలిపియండి, మీకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నో సల్పాలు చేసుకుంటున్నాం కాబట్టి 38 వార్డులో గెలిచిన వాళ్ళకి మా నాయకుడు ఒక మాట ఇచ్చిండు, 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన మాట తప్పడు. ముఖ్యమంత్రి గారు కూర్చొని 8 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని చెప్పి నేను మా నాయకుని తరఫున హామీ ఇస్తున్నా అని చెప్తున్నా. రాష్ట్రంలో బడ్జెట్ లేదు సార్, 8 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు అంటే దఫల వారీగా గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఉంటుంది, మేము సంవత్సరం టైం పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాం. ఈ వార్డును అభివృద్ధి చేయడం, ఈ సంగారెడ్డి పట్టణానికి అభివృద్ధి చేయడానికి ఎంతైనా మా నాయకుడు వెనుకపోడు. ఇది సత్యం. లాస్ట్ టైం ఇక్కడ జగ్గారెడ్డిని ఓడగొట్టారు, ఈసారి ఇక్కడ జగ్గారెడ్డిని ఓడిపోవడం అనే లేదు. జగ్గారెడ్డిని ఓడగొట్టింది ఓన్లీ 4 వార్డులు, అది కూడా మేనేజ్మెంట్ పోల్ జరిగింది. ఇక్కడ ఎన్ని వార్డులు గెలవబోతున్నాం? మేమా 25 వార్డు గెలవబోతున్నాం. 25 వార్డు మళ్ళీ మీరే రావండి గాంధీ భవన్కి వెళ్ళి నేను గెలిచి చూపిస్తా, జెండా వేరే చూపిస్తాం. ప్రజలు మిమ్మల్ని ప్రచారంలో పోయినప్పుడు ఏం అడుగుతున్నారు? అడుగుతున్నారు సార్, రేషన్ కార్డు అడిగి ఇచ్చినామని చెప్పినాము. ఇప్పుడు ప్రస్తుతానికి అందరు స్థలాలు అడుగుతున్నారు. రేషన్ కార్డు సంపూర్ణంగా వచ్చింది సంగారెడ్డిలో, అసలు రేషన్ కార్డు బాకీ లేదు సంగారెడ్డిలో. గ్యాస్ పడుతుంది, రోజు వస్తుంది, ఉచిత బస్సు ఫ్రీ బస్సు వస్తుంది. రైతు పట్టణంలో ఉచిత బస్సు మహిళలతో ఉంటుంది కాబట్టి మగవాళ్ళకి లేదు కాబట్టి లేదు. ఓకే రైట్.